సార్, మీ కండిషన్ ఇప్పుడేం బాగలేదు. మీరు కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. బయట ఎక్కడికి వెళ్ళకండి. అవునండి, డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి. కావాలంటే ఆనంద్ వెళ్ళి వసుంధరని తీసుకొస్తాడు. ఆనంద్, నానమ్మ, వసుంధర ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా సరే తన్నిక్కడికి తీసుకురా. వెళ్ళు. అలాగే నానమ్మ. అది కాదప్పు, నేను వెళ్తాను. నా మాట వినండి. వద్దండి, మీరు రెస్ట్ తీసుకుందరు గాని. రండి, నా మాట వినండి. వసుంధర ఎక్కడున్నా క్షేమంగా ఇంటికొచ్చేటట్టు చూడు స్వామి. నాన్నమ్మ ఎక్కడికెళ్ళుంటుంది? నక్షత్ర వాళ్ళ మమ్మీ ఐరేంద్ర కనిపించట్లేదు. నాన్నమ్మతో కలిసి ఒకవేళ అక్క దగ్గరికి వెళ్ళుంటారా? వాళ్ళు మనశ్శాంతి కోసం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి శాంతి కరువవుతుంది. ఆనంద్ గారు ఎక్కడికి? అయ్యో క్షమించండి, పొరపాటున గట్టిగా అరిచేశాను. అరవకుండా చెప్పండి లేకే గారు. ఇంట్లో మా నాన్నమ్మ, మీ ఇంట్లో నక్షత్ర బొమ్మ కనిపించట్లేదు. వసు అక్క గురించి తలుచుకుంటుంటే భయంగా ఉందండి. నేను వసు గారి కోసమే వెళ్తున్నానండి. అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే అన్నయ్య స్ప్రోడ్లో లేనప్పుడు వసు గారే దగ్గరుండి సేవలు చేశారు. ఇప్పుడు వసు గారు అక్కడ లేకపోవడం ఏంటి? అదే చాలదనుకుంటే ఐరేంద్రి, అత్తయ్య, నక్షత్రాలు కూడా వసుంధర గారిని వెతుకుంటూ వెళ్లారు. మా అక్క వంశీ గారితో పాటు తిరిగి రాలేదంటే ఏదో జరుగుంటుంది. వీళ్ళే ఏదైనా చేసుంటారు. అవునా లేకే గారు? వీళ్లే వసుంధర గారు తిరిగి రాకూడదని ఏం చేయడానికైనా వెనుకాడరు. అదే నాకు భయంగా ఉందా లేకే గారు? అందుకే ఎలాగైనా వసుంధర గారు ఎక్కడున్నారో వెతకాలి. పదండి ఆనంద్ గారు, నేను కూడా వెతుకుతాను. ఇద్దరం కలిసి వెతికితే అక్క తొందరగా దొరకచ్చు. నేను వస్తాను, మీరు నన్ను తీసుకెళ్లాల్సిందే. అది కాదా లేకే గారు? ఆనంద్, అమ్మా, అది ఏమైంది? మేడం, మా అక్క రాలేదు. ఆనంద్ గారు వెతకడానికి వెళ్తున్నారు. నేను కూడా వస్తానని అడుగుతున్నాను మేడం. ఆనంద్, పాపం వసుంధర ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో తలుచుకుంటేనే బాధగా ఉంది. మనల్నే నమ్ముకుంది. ఒక్కరోజు కూడా ఇంటిని విడిచి ఉండలేదు. అలాంటిది ఇన్ని రోజులు తన పక్కన ఎవరూ లేకుండా ఎలా ఉండగలుగుతుందిరా? అదే మేడం, నాకు కూడా చాలా కంగారుగా ఉంది. వెళ్ళు నాన్న, అలేఖ్యను కూడా తోడుగా తీసుకువెళ్ళు, సహాయంగా ఉంటుంది. వసుంధరను వెతికి తీసుకురండి. ఆనంద్ గారు రండి. వద్దండి, వెళ్ళేది అడవిలోకి, పైగా పొద్దుపోతుంది. కావాలంటే మేనేజర్ని తీసుకుని వెళ్తాను. అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేశాను. అది కాదండి, నా మాట. మీరే నా మాట వినండి అలెక్య గారు. వసుంధర గారిని నేను తీసుకొస్తాను. జాగ్రత్త నాన్న. సరేనమ్మా. అమ్మా లేఖ్య, వసుంధరకి ఏం కాదు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన మంచితనమే తనని కాపాడుతుంది. భయపడకమ్మా. ఈ ముసల్ది నాకేదో అవుతుందని అనవసరంగా వసు అక్క మీద కక్ష పెంచుకుంది. కానీ వసు చెప్పిన మాటల వల్ల ఆనంద్ గారు పూర్తిగా నావాడయ్యారు. దేవుడా, వసు అక్కని క్షేమంగా ఇంటికొచ్చేలా చేయి స్వామి.
యాదన్నా బేగిరా యాదన్నా. ఏమైనాది సోదమ్మా? పావు కాటేసి పోయినాదనుకుంటా. కోన కళ్ళు కూడా తెరస్తలేదు. ఏ జాతి పాము సోదమ్మా? తెలవలేదు యాదన్నా. నేను పోయే ఏళ్ళకి నురగలు కక్కుతూ ఉండదు. పసరు మందు పోసి ఈ కూనకి ప్రాణం పోయేదన్నా. నా ప్రయత్నం నేను చేస్తానుండు. కోనలో కదలిక లేదేంది? ఆలస్యం అయిపోయినది సోదమ్మా. ఇంకా ఆశలు ఒగ్గేయాల. ఆ, అమ్మో అట్టానకి యాదన్నా. ఈ కూన బతకాలి. ఈ కూన బతికితేనే ఆ గుంటడు బతుకుతాడు. బెమ్మరా తట్టగుండదని ఆ ఎంబ నా నోట పలికించినది. ఈ కూన కళ్ళు తెరవాలి. దేవుని మీద భారమేద్దాం సోదమ్మా. రంగయ్య, ఎడ్ల బండిని తోలుకుని జంపనని రమ్మను. ఆడు లేడీ యాదన్నా, పట్నం పోయినాడు. ఈ కూనను ఆసుపత్రికి తీసిపోయేటోళ్ళు కూడా లేరా యాదన్నా? అమ్మో, ఇప్పుడు ఏడు చెయ్యాలో దిక్కు తోచటం లేదు. కూనను ఎత్తుకుపోదామన్నా అంతవరకు ప్రాణం ఉండదేమో. ఇంకీ బిడ్డని ఆ అమ్మవారి తల్లే కాపాడాలా, ఆ భగవంతుడే రక్షించాలా. ఒళ్ళంతా ఇసమెక్కిపోనాది. పానాలతో బయటపడడం అనేది చాలా కట్టం. గుళికి లేదన్నా అయ్యాదన్నా. వైద్యం చేసినా ఇక లాభం లేదు సోదమ్మా. పసరు తాగించి కట్టుకట్టినా కండ్లు తెరవలేదంటే కండ్లు మూసుకుపోయినట్టే సోదమ్మా. కోనా, ఇంక నిన్నే దేవుడు ఆదుకుంటాడో. తను అపార్థం చేసుకున్నాను. ఎంత తిట్టినా ప్రేమతో సమాధానం చెప్పిందే కానీ కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. బావా బావా, జ్యూస్ తీసుకో. జ్వరమే కదా, తగ్గిపోతుందిలే.
దాని గురించా? తలుచుకోని బేబీ, మీ బావే కాదు మీ అత్తయ్య తలుచుకున్నా సరే దాన్ని ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వను. అసలది అక్కడి నుంచి తిరిగొస్తే కదా. అంటే అది పాటికి కాకులకి గద్దలకి ఆహారం అయిపోయి ఉంటుందా? ఆనంద్ వెళ్లి చూసేలోపు అక్కడ దాని శవం కూడా దొరకదా? దాని బూడిది కూడా దొరకదు. వసుంధర ఎక్కడుందో నీకు తెలుసు నక్షత్ర. చెప్పు 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 చెప్పు. వంశీ వంశీ వంశీ, చూసావా అమ్మా, పరాయి దానికోసం కట్టుకోబోయేదాన్ని కొడుతున్నాడు. అత్త కూతురుగా నన్ను చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ అమ్మాయికురాల్ని చంపి పాపం మూట కట్టుకుంటాము అంటే చూస్తూ ఊరుకోను. ఏమిటండి మీరనేది? వీళ్ళు వసుని ఎందుకు చంపుతారు? వసునే కాదప్పు, ఇలాగే వదిలేస్తే నా దగ్గరున్న అందరినీ చంపడానికి కూడా వెనకాడరు వీళ్ళు. ప్రాణాలకి తెగించి కాపాడితే ప్రాణాలు తీసేవాళ్ళ అంటున్నావేంటి వంశీ? నేను విన్నానత్త, నువ్వు నీ కూతురు వసుని అడవిలో కొన్నిటికి ఆహారంగా వేశామన్నారు కదా, నిజం చెప్పండి. నిజం. మరి చెప్పు. మనిషిలా నా కొడుకు మంచి చేయడానికి వెళుతుంటే తల్లిని నేనెలా ఆపుతానత్తయ్య? వదినెందుకు ఆపుతుందమ్మా? వదినకు కావాల్సింది వంశీ దాన్ని తీసుకురావడం, అంతేకాని నా కూతురి ఇంటి కోడలు కావడం కాదు. సుచిత్ర, నువ్వు ఎవరి గురించో ఆలోచిస్తూ మనకి ఆయన ముఖ్యం అనేది మర్చిపోతున్నావు. లేదత్తయ్య, వాడు ముఖ్యం కాబట్టే వాడు చేసే మంచి పనులకి అడ్డుపట్టం లేదు. సరే, నువ్వేమనుకున్నా ఎన్ననుకున్నా నేనిచ్చిన మాట మారదు. కోడలుగా వచ్చే మనిషి మారదు. ఎవరికి ఏం కావాలో చూసుకోవడానికి ఇంకా నేనున్నాను, అది గుర్తుపెట్టుకోండి. నా కొడుకు మాట్లాడితే మీరే కదత్తయ్య, మీ మాట కూడా మారుతుంది. ఏంటే అలెక్య, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఆనందబాబు రాలేదా? నువ్వు మౌనంగా ఉన్నావంటే కొంపదీసి నీ పోరుబడలేక పారిపోయాడా ఏమిటి? ఆనంద్ గారు నా పక్కన లేకపోవడానికి కారణం మీ వల్ల ఆయనకి మనశ్శాంతి లేకపోవడం.
మా వల్ల? అవును, మీ వల్లే. నువ్వు ఆ నక్షత్ర ఐరేంద్ర కలిసి వసుని మాయం చేశారు. ఏమిటే నువ్వు అనేది? అవునానమ్మా, పని వాళ్ళకు కూడా దెబ్బలు తగిలితే తల్లడిల్లిపోయి ఆ ఇంట్లో మనుషులకి వసూలంటే మంచి మనిషి కనిపించట్లేదంటే ఎంత కంగారు పడతారో నీకేం తెలుస్తుంది? ఎందుకే దాన్ని అంతలా ఆరాధిస్తున్నావు? నాకంటే నీకు అదే ఎక్కువైపోయిందా? అయినా దాని గురించి నాకేం తెలిసే? దాని మొహం చూడాలన్నా నాకు అసహ్యం. నానమ్మా, నువ్వు ఎప్పుడు వసుని పరాయి దానిలో చూసినా తను నువ్వు మనవరాలుగా అంగీకరించలేకపోయినా తను మాత్రం ఎప్పుడు నిన్ను గౌరవంగా నానమ్మ అనే పిలిచేది. అయినా ఎందుకు నానమ్మా నీకు తన మీద అంత కోపం? మీ ముగ్గురు కలిసి వసుని ఏం చేస్తారో చెప్పండి. ఏమిటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నా మీద నీకు గౌరవం లేదా? నీ మీద గౌరవం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, కానీ నీకే పెదరికం అంటూ ఏదీ లేదు. అదే గనుక ఉండుంటే నువ్వు నక్షత్ర ఐరేంద్రులతో ఎందుకు కలుస్తావు? బాగుందమ్మా, నువ్వు ఆనందబాబుతో తిరిగి తిరిగి ముద్దపప్పులా తయారయ్యావే. ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమై చావట్లేదు. నాకిప్పుడు తెలియాల్సింది నా గురించి కాదు నానమ్మ, వసు గురించి. తను ఎక్కడుందో మర్యాదగా చెప్పు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అంటే ఏం చేస్తావే? ఎలాగూ ముసల్దాన్ని అయిపోతున్నాను కదా అని తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తావా ఏమిటి? ఇప్పుడు నేను వసు కోసం వెళ్తున్నాను. తనక్కడ కనిపించకపోతే నువ్వు అనుకున్నది చేస్తాను, నువ్వు అనుకున్నది చేస్తాను, నువ్వు అనుకున్నది చేస్తాను. దీని ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఆ నక్షత్ర ఐరేంద్రి కలిసి ఆ వసుని చంపేసుంటారు. ఆ వసుంధర చచ్చిందంటే అంతకంటే ఆనందం ఏముంది? వెంటనే వెళ్ళి ఎంత గొప్ప పని చేసినందుకు ఆ ఇద్దరిని కూడా అభినందించేసి వస్తా. నక్షత్ర ఐరేంద్రి, నక్షత్ర ఐరేంద్రి, ఆ వసుంధర చచ్చిందన్న వినసొంపైన మాట చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారే? నక్షత్ర ఐరేంద్రి, ముందుగా మీ ఇద్దరికి కంగ్రాట్స్ పిల్లలు. ఏమైంది వీళ్ళిద్దరికి? ఏంటి ఐరేంద్రి, అది చచ్చిందన్న ఆనందంతో మీ ఇద్దరు అందరికీ స్వీట్స్ పెడతారనుకుంటే మోహాల్ని అలా పడమర వైపు పెట్టి కూర్చున్నారేమిటి? ఓహో, నాకు అర్థమైంది. అది పడమర వైపు అస్తమించిందనే కదా మీ ఉద్దేశం? నాకు అర్థమైందిలే. ఇంకా జోగ్గాడికి కూడా అర్థమయ్యి వేరే దాన్ని చూసుకుంటే చాలా బెటరు. ఏంటి నక్షత్ర, వచ్చినప్పటి నుంచి తెగ వాగుతున్నాను, మీ ఇద్దరు అసలు మాట్లాడరేంటే? దాని గురించి ఇప్పుడే సంతాపం తెలపాలా ఏమిటి? ఇంకా సంతాప సభకి చాలా టైం ఉందమ్మా. అది పైకి పోయినందుకు సంతోషించండి ఇద్దరును. కాంతమ్మా, అది పైకి పోయినందుకు నీకంటే 1000 రెట్లు ఎక్కువే సంతోషించాం. మరింకే? కానీ ఆ వసుంధర ప్రాణం పైకి పోకూడదని దాన్ని కాపాడ్డానికి వంశీ దూసుకెళ్లాడు. అందుకే అది ఎక్కడ బతికొస్తుందోనన్న భయంతో అరవకుండా చింతిస్తున్నాం. ఓహో, ఏంటి నక్షత్ర, నువ్వుండి కూడా మీ బావని దాని దగ్గరికి వెళ్లకుండా ఆపలేకపోయావా? ఏం చేయమంటావు బామ్మ? ఆ వసుంధర బావకి ఏం మందు పెట్టి మార్చిందో కాని బావ నా మాట కాదు కదా, మా అమ్మమ్మ మాట కూడా వినకుండా వెళ్ళిపోయాడు. అది చచ్చాక దాని ఫోటో పొద్దున్నే లేచి పేపర్లో చూద్దాం అనుకున్నాను. కాని చిత్రసేనేమో ఆ వసుంధర బొమ్మని అద్భుతంగా గీసి బావ హార్ట్ ఫ్రెండ్ గా మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ దాన్ని పరిచయం చేసేలా ఉన్నాడు. ఆ వసుంధరని ఓడిద్దామనుకున్న ప్రతిసారి బావ దానికి గెలుపులా నిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ ఇంటికి దాన్ని వెంట పెట్టుకొని వచ్చేలా ఉన్నాడు. అలా జరగదు బేబీ. వంశీ తన సెక్రటరీ చావు బతుకుల్లో ఉందేమోనని మనసు కరిగి వెళ్ళుంటాడు. దాని మీద ప్రేమతో అయితే కాదు.